సెప్టెంబర్ 2025 హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్ దేశం, అక్కడ ప్రభుత్వం విధించిన ఒకే ఒక్క సోషల్ మీడియా నిషేధం ఊహించని రాజకీయ సునామీకి దారితీసింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఒక ప్రభుత్వాన్ని ఎలా కూల్చేసిందో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ఈ కథని మనం కాస్త విభిన్నంగా చివరి నుంచి మొదలుపెడదాం. అసలు చివరికి ఏం జరిగింది? ఫలితం నేపాల్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలింది. ప్రధానమంత్రి రాజీనామా చేశారు, అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారు. మొత్తం దేశం నాయకత్వం లేని ఒక పెన్ను సంక్షోభంలో చిక్కుకుపోయింది. అయితే ఇదంతా ఎలా జరిగింది? ఒక సాధారణ డిజిటల్ షట్డౌన్ ఏకంగా దేశవ్యాప్త తిరుగుబాటుకు ఎలా నిప్పుపెట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ. అంతా మొదలైంది ఒకే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వుతో. సోషల్ మీడియాపై నిషేధం. ప్రభుత్వం దీన్నొక సాధారణ నియంత్రణ చర్యగా చెప్పింది, కానీ ప్రజలు మాత్రం దీన్ని తమ గొంతు నొక్కే ప్రయత్నంగానే చూశారు. అదే మొదటి నిప్పురవ్వ. ఇక్కడే అసలు కథ రెండుగా చీలిపోయింది. ఒకవైపు ప్రభుత్వమేమో దేశ సార్వభౌమాధికారం కోసం, విద్వేష ప్రసంగాలను అరికట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కాని మరోవైపు ప్రజలు మాత్రం ఇది ఖచ్చితంగా సెన్సర్షిప్, తమ భావప్రకటనా స్వేచ్ఛపై దాడి, ఒక నిరంకుశ చర్య అని బలంగా నమ్మారు. ప్రజల అనుమానాలు నిజమేననిపించేలా ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అసలు ఈ నిషేధాన్ని అమలు చేయడానికి పార్లమెంట్లో ఇంకా ఆమోదం కూడా పొందని ఒక ముసాయిదా చట్టాన్ని సాకుగా చూపించారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కన పెట్టి తమ ఎజెండాను బలవంతంగా రుద్దుతున్నారనే వాదనలకు మరింత బలాన్నిచ్చింది. ఇక ఈ నిషేధం ఏదో ఒకరెండు యాప్స్ మీద కాదు, చాలా పెద్ద లిస్టే ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా దాదాపు 26 ప్రముఖ యాప్స్ని బ్లాక్ చేశారు. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. చైనాకు చెందిన టిక్టాక్ మాత్రం మినహాయింపిచ్చారు. ఈ పక్షపాత వైఖరి ప్రజల అనుమానాలను మరింత పెంచింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సోషల్ మీడియా నిషేధం కేవలం పైన కనిపించిన ఒక నిప్పురవ్వ మాత్రమే. కాని దాని కింద ఎన్నో ఏళ్లుగా రగులుతున్న అసంతృప్తి అనే నిప్పుల కుంపటొకటుంది. అసలు ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. 20.8%. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, నేపాల్ యువత ఎదుర్కొంటున్న భయంకరమైన వాస్తవం. చదువుకుని ఎన్నో ఆశలతో బయటకు వస్తున్న యువతకు సరైన అవకాశాలు లేవు. వారి ఆశలు, ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఇక సగటు నేపాలీ పౌరుడి తలసరి ఆదాయం కేవలం $1,400. అంటే రోజువారీ జీవితం గడపడమే ఒక పెద్ద పోరాటమన్నమాట. ఈ ఆర్థిక కష్టాలు ప్రజలలో అసంతృప్తిని పెంచుతూనే వచ్చాయి, మార్పు కోసం వాళ్లను సిద్ధం చేశాయి. ఈ ఆర్థిక సమస్యలకు తోడు అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఏకంగా 84% మంది, అంటే దాదాపు ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో అవినీతి ఒక పెనుభూతంలా మారిందని భావిస్తున్నారు. రాజకీయ నాయకులకు చట్టం చుట్టంగా మారిందన్న భావన ప్రజలలో బలంగా నాటుకుపోయింది. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో #నెపోకిడ్ అనే హ్యాష్ట్యాగ్ ఒకటి వైరల్ అయింది. రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి డబ్బుతో విలాసవంతమైన జీవితాలను ప్రదర్శించటం ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. దీంతో అవినీతి అనేది కేవలం ఒక రాజకీయ సమస్యగా కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆక్రోశంగా మారింది. ఈ సమస్యలన్నింటికీ మూలం ఎక్కడుందంటే దీర్ఘకాలిక రాజకీయ అస్థిరతలో ఉంది. ఆలోచించండి, గత 17 సంవత్సరాలలో ఏకంగా 13 ప్రభుత్వాలు మారాయి. అంటే ఏ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. దీనివల్ల ఏ దీర్ఘకాలిక విధానాలు అమలు కాలేదు. ఫలితంగా మొత్తం రాజకీయ వ్యవస్థపైనే ప్రజలు నమ్మకం కోల్పోయారు. సరే, ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం. ఆ 3 రోజులు, సెప్టెంబర్లోని ఆ 3 రోజులు దేశ చరిత్రనే మార్చేశాయి. నిరసనలు కాస్త పూర్తిస్థాయి తిరుగుబాటుగా ఎలా మారాయో చూద్దాం. సెప్టెంబర్ 8న పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతపై భద్రతాదళాలు కాల్పులు జరిపారు. ఇక అంతే, అంతా హింసాత్మకంగా మారింది. దానికి ప్రతిగా ఆ మరుసటి రోజే ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు పార్లమెంట్, సుప్రీంకోర్టుతో సహా ప్రభుత్వ భవనాలకు నిప్పుబెట్టారు. సెప్టెంబర్ 10వ తేదీ వచ్చేసరికి ప్రభుత్వం పూర్తిగా కూలిపోయింది. శాంతి భద్రతల కోసం సైన్యం వీధుల్లోకి రావాల్సి వచ్చింది. ప్రభుత్వమైతే కూలిపోయింది, కాని దాని స్థానంలో ఎవరో? తర్వాత ఏంటి? దేశం ఒక ప్రమాదకరమైన అధికార శూన్యంలోకి, అనిశ్చితిలోకి జారిపోయింది. ప్రధానమంత్రి లేరు, రాష్ట్రపతి లేరు, దేశాన్ని నడిపించే దిక్కే లేకుండా పోయింది.
ఇది ఒక తీవ్రమైన జాతీయ సంక్షోభం. తరువాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని భయంకరమైన పరిస్థితి. పాత రాజకీయ వర్గాన్ని పూర్తిగా తిరస్కరించిన ప్రజలు ఇద్దరు కొత్త ముఖాల వైపు ఆశగా చూశారు. ఒకరు అవినీతిపై తన పోరాటంతో పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి, మరొకరు యువతకు ప్రతినిధిగా నిలిచిన ఖాట్మండు మేయర్ బాలన్ షా. పాత రాజకీయాలకు ప్రత్యామ్నాయం వీళ్లలోనే కనిపించింది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం కదా. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మొత్తం సంఘటన వెనుకున్న పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ తిరుగుబాటు నేపాల్ భవిష్యత్తుకు అసలేం చెప్తోంది? నేపాల్లో జరిగింది ఏదో ప్రత్యేకమైన సంఘటన కాదు, ఇది ఈ మధ్య దక్షిణాసియాలో కనిపిస్తున్న ఒక ట్రెండ్లో భాగం. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. ఈ మూడింటిలో ఒక ఉమ్మడి అంశముంది. అదేంటంటే డిజిటల్ సాధనాలను వాడుకుంటూ అవినీతి వ్యవస్థలను సవాలు చేస్తున్న యువత. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కీలక విషయమేంటంటే, సోషల్ మీడియా నిషేధమనేది కారణం కాదు, కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. అసలు సమస్యలు అవినీతితో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ, స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన పాలకవర్గం. ఇవన్నీ కలిసి ఒక అనివార్యమైన విస్ఫోటనానికి దారితీశాయి. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నేపాల్ కథ మనందరికీ ఏం చెప్తోంది? ఈ డిజిటల్ యుగంలో ప్రజల గొంతును నొక్కాలని ప్రయత్నిస్తే అది నియంత్రణకు బదులుగా విప్లవానికే దారితీస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.